హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఈ రోజు అయితే మనకి కొన్ని ఆర్డర్స్ ఉన్నాయన్నమాట. సో అవే ప్యాక్ చేస్తూ ఉన్నాము. సో అదే మీరు ఈ వీడియోలో కూడా చూడబోతా ఉన్నారు. అండ్ దాంతో పాటు నన్ను రెగ్యులర్గా డెలివరీ టైం గురించి కానీ అడిగే క్వశ్చన్స్ ఉంటాయి కదా, అట్లాంటివి కూడా ఇందులో అయితే ఆన్సర్ చేశాను. అండ్ ఇంకా కొంచెం వడియాలు చూపించమని అలా కూడా కొంతమంది అడుగున్నారు. సో కొంచెం ఆ డిఫరెన్సెస్ అది అర్థం కావట్లేదు అట్లా అని చెప్పి సో అవి కూడా కవర్ చేశాను ఇందులోనే. అండ్ ఇవన్నీ కాకుండా మనం ఫస్ట్ టైం ఒక దేశీ ఈవెంట్కి వెళ్ళబోతా ఉన్నాం అనమాట. సో దానికి ప్యాకింగ్, దానికి కావాల్సినవన్నీ ప్యాక్ చేసుకోవటము అట్లాంటివన్నీ కూడా ఇందులో అయితే నేను మీ అందరితోటి షేర్ చేసుకోవాలనుకుంటా ఉన్నాను. యాక్చువల్గా చాలా మంది అడుగుతా ఉన్నారనమాట, బిజినెస్ అది ఎట్లా జరుగుతుంది ఏంటి అన్నదని కూడా. సో మీకు కూడా కొంచెం ఒక ఐడియా ఉంటుందిలే అని చెప్పి షేర్ చేస్తా ఉన్నాను. సో నేత అరిసెలు అయితే మాత్రం మనం మెయిన్గా ఏదైనా కొంచెం ప్రీ ఆర్డర్ మీద తీసుకొని మాత్రమే చేస్తూ ఉన్నాము. సో లిమిటెడ్ క్వాంటిటీ ఉందన్నమాట ఇప్పుడు కూడా ప్రెసెంట్ అయితే మాత్రం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఇంకా అరిసెలు తినాలి అని ఎవరికైనా అనిపిస్తే మాత్రం త్వరగా ఆర్డర్ చేసుకోండి, ఎందుకంటే అయిపోతా ఉన్నాయి అన్నమాట. సో ఎక్కడికి? ఇది కాలిఫోర్నియానా? ఇది కాలిఫోర్నియాకి. సో కాలిఫోర్నియాకి అయితే మాత్రం ఒక 3 to 4 బిజినెస్ డేస్ అయితే పడుతూ ఉన్నాయండి. కొన్ని సిటీస్ కి, చాలా వరకు అన్నిటికీ 3 days లో అట్లా వెళ్ళిపోతా ఉన్నాయి. ఈవెన్ అంటే అది మేము కూడా చెప్పలేకపోతున్నాం అనమాట. బట్ టెక్సస్ లో అయితే మాత్రం మేము చూసినంత వరకు ఈవెన్ వీకెండ్ షిఫ్ట్ చేసినవి కూడా, లైక్ సాటర్డే లేకపోతే ఫ్రైడే షిఫ్ట్ చేసినవి కూడా 1 day లో వెళ్ళిపోయినవి కూడా ఉన్నాయన్నమాట. సో అవి చాలా బాగా అనిపించాయి. మెయిన్గా డాలస్, ఆస్టిన్ వీటికైతే చూసాము. సో వీటన్నిటికీ కూడా 1 day లోనే వెళ్ళిపోతా ఉన్నాయి. బట్ స్టిల్ గ్యారంటీ ఇవ్వలేం కాబట్టి 2-3 days అయితే పడుతుందని చెప్పాలి. బట్ వేరే సిటీస్ అన్నిటికి కూడా మోస్ట్లీ 3 days లో వెళ్ళిపోతా ఉన్నాయి. ఒక కాలిఫోర్నియా ఒకటి, అండ్ ఇంకా ఆరిజోనా కూడా చూసాం మేము. ఇంకొకటి ఏంటి అసలు, సియాటిల్. సో ఈ ప్లేసెస్ కి మాత్రం ఒక 3 to 4 బిజినెస్ డేస్ పడతా ఉన్నాయి అనమాట. మధ్యలో ఏదైనా వీకెండ్ వస్తే కొంచెం డిలే అవటం, వీటిలో కూడా కొన్ని సిటీస్ వెళ్తా ఉన్నాయి 3 days లోనే. కొన్ని సిటీస్ కి ఎందుకో తెలీదు డిలే అయితే చూసాం అనమాట. బట్ మేమైతే 3 days షిప్మెంటే సెలెక్ట్ చేస్తున్నాము మా సైడ్ నుంచి అయితే మాత్రం. సో ఖచ్చితంగా 3 to 4 బిజినెస్ డేస్ లో అయితే మాత్రం వచ్చేస్తాయి. సో ప్యాక్ చేద్దాం ఇది కూడా. ఓకే, సో ఈ ఆర్డర్ లో వచ్చేసి సున్నుండలు 1/2 kg, కొబ్బరి లడ్డు 1/4 kg, గవ్వలు 1/4 kg, అల్లం 1/2 kg, అండ్ దెన్ బియ్యం వడియాలు 1/2 kg, హాఫ్ కేజీ, and then మినప వడియాలు 1/2 kg. ఈ వడియాలు కూడా మోస్ట్లీ తర్వాత ఉండకపోవచ్చు స్టాక్ లో అయితే మాత్రం, ఎందుకంటే ఎండలు బాగా పెరిగిపోతా ఉన్నాయి. సో పెట్టడం అదంతా కూడా చాలా కష్టమైపోతా ఉందన్నమాట. సో ఇది కూడా అంతే, ప్రెసెంట్ అయితే అవైలబుల్ ఉంది, మన దగ్గర అయితే స్టాక్ ఉంది. సో ఎవరికైనా కావాలి అంటే మాత్రం వీలైనంత త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. తర్వాత ఉంటాయో ఉండవో కూడా నేను చెప్పలేను అనమాట, ఎందుకంటే బాగా ఎండలు పెరిగిపోతా ఉన్నాయి. సో చాలా కష్టమైపోతుంది పెట్టడం అది కూడా. అండ్ అలానే ఇది చాలా స్పేస్ కూడా ఆక్యుపై చేస్తాయి అసలు. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి 1/4 kg అనమాట. సో నేను చాలాసార్లు చూపిద్దామని కూడా అనుకున్నాను. సో 1/4 kgకి మనకి పర్లేదు మంచి క్వాంటిటీ వస్తుంది. ఇది 1/4 kg కదా, 1/4 kg అనమాట. అండ్ ఇంకా మినప, కొంతమందికి తెలియదు కదా. సో మినప వడియాలు ఏంటి, బియ్యం వడియాలు ఏంటి ఒకసారి చూపించడానికి కూడా అడుగుతా ఉన్నారు. సో నేను మర్చిపోతా ఉన్నాను, ఇప్పుడు ఎలాగో ప్యాక్ చేస్తా ఉన్నాను కాబట్టి చూపిస్తాను. ఇవి మినప వడియాలు అనమాట. అండ్ ఇంకా ఇవి బియ్యం వడియాలు. I only have 3. Where's the other one? Where's the other one? సో అందరికీ నచ్చాయి. ఇప్పటిదాకా వెళ్ళిన వాళ్ళందరికీ అయితే మాత్రం వడియాలు చాలా బాగా నచ్చాయి. చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, చాలా హ్యాపీగా అనిపించింది.
ఇంతే. హ్యూస్టన్ లో ఎందుకో స్నాక్స్ ఎక్కువ పోతా ఉన్నాయి కదా, దగ్గరలో ఉండేసరికి అంటావా? ఎక్కువ స్నాక్స్ పోతా ఉన్నాయి చాలా వరకు అయితే మాత్రం. పికిల్స్ కూడా వెళ్తా ఉన్నాయి కానీ బట్ పికిల్స్ కన్నా ఎక్కువ స్నాక్స్ వెళ్ళిపోతా ఉన్నాయి అనమాట. రోజు కూడా నేను చాలానే ఉంటా ఉన్నాయి మనకి స్నాక్స్ కి అయితే మాత్రం. ఫస్ట్ నుంచి కూడా స్నాక్స్ పోయాయి కదా, మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఎక్కువ చక్రాలను కారపూసను ఇదే ఎక్కువ ఉంది. రెడీ. ఇంకా లక్స్ క్లిప్ ప్యాకేజెస్ ఉన్నాయి, అవి ఒకటి కూడా చేస్తే కంప్లీట్ అయిపోతాయి. ఎప్పుడే పంపించేస్తా ఉన్నాము. ఈవెన్ లక్స్ క్లిప్ కూడా మోస్ట్లీ మాకు కూడా బట్టన్ ఉండకూడదు అని చెప్పి ఈ రోజు ఆర్డర్ వస్తే మోస్ట్లీ నైట్ లోపు, నైట్ ఏమైనా వస్తే ఆగటమే తప్ప, బట్ మార్నింగ్ టైంలో ఏమొస్తే అవి నైట్ కి ఈవినింగ్ కల్లా షిఫ్ట్ చేసేస్తాం అనమాట. మాకు ఇక్కడ 6-7 కల్లా క్లోజ్ అయిపోతుంది కూడా. సో ఈ లోపే డెలివరీ చేయడానికి కూడా చూస్తా ఉన్నాము. సో ఈ రోజు కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా ప్యాక్ చేసి ఇంకా అన్ని కలిపి ఒకేసారి డెలివరీ చేసేయచ్చు. ఇప్పుడు ఇంకా మీలో చాలా మందికి ఆల్రెడీ డౌట్ వచ్చి ఉంటుంది కదా, ఏంటి కార్డ్బోర్డ్ బాక్స్ లో ప్యాక్ చేయకుండా ఇట్లా బ్యాగ్స్ లో ప్యాక్ చేస్తా ఉంది అట్లా అని చెప్పి. సో ఇవన్నీ లోకల్ ఆర్డర్స్ అనమాట. ఇప్పుడు మోస్ట్లీ నేను ప్యాక్ చేసినవన్నీ కూడా లోకల్వి. సో ఇట్లా బ్యాగ్స్ లో సరిపోతే నేను బ్యాగ్స్ లో పెట్టేస్తా ఉన్నాను. ఎక్కడైనా ఏదైనా సరిపోకపోతే మాత్రమే కార్డ్బోర్డ్ బాక్స్ లో ప్యాక్ చేస్తూ ఉంటాను అనమాట. ఈవెన్ లోకల్వి చాలా వరకు అయితే బ్యాగ్స్ లోనే పెట్టిచ్చేస్తూ ఉంటాను. ఇవి మోస్ట్లీ పికప్ కాబట్టి వాటికి అందుకే బబుల్ ర్యాప్ అట్లాంటివి కూడా ఏం చుట్టట్లేదు. బట్ ఏవైతే మనం అవుట్ ఆఫ్ హ్యూస్టన్ షిప్ చేస్తామో వాటన్నిటికైతే మాత్రం నేను బబుల్ ర్యాప్ అది కూడా పెట్టి పంపిస్తాము, మెయిన్గా వడియాలు ఇట్లాంటి వాటన్నిటికైతే. సో హ్యూస్టన్లో ఉన్న వాళ్ళైతే నన్ను మెయిన్గా అడుగుతున్న ఒక క్వశ్చన్ ఏంటి అంటే, మినిమం ఆర్డర్ రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటుందా అట్లా అని చెప్పి. సో అట్లాంటిది అయితే ఏం లేదండి. నేను బయట ఈవెన్ అవుట్ ఆఫ్ హ్యూస్టన్కి కూడా నేను మినిమం ఆర్డర్ రిక్వైర్మెంట్ అయితే ఏం పెట్టుకోలేదు. బట్ అవుట్ ఆఫ్ హ్యూస్టన్ నేను కూడా అంత సజెస్ట్ చేయను. ఎందుకు అంటే లైక్ ఒక పావు కేజీయో 1/2 కేజీయో అయితే మళ్ళీ దానికి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా పడతాయి కాబట్టి అంత వర్త్ కాపోవచ్చు. బట్ హ్యూస్టన్లో అయితే షిప్పింగ్ ఛార్జెస్ ఏమి ఉండవు కాబట్టి ఒకవేళ మీరే పికప్ చేసుకుంటున్నట్లయితే మీ ఇష్టం. మీకు ఒకవేళ పావు కేజీ కావాలన్నా 1/2 కేజీ కావాలన్నా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదో ఒక టైంలో అయితే ముందు టైం చెప్పండి, ఆ టైంలో వచ్చేసి పికప్ చేసేసుకోండి. బట్ మినిమం ఆర్డర్ లాంటిది అయితే మాత్రం ఏం లేవు. సో అదనమాట దేశీ ఆర్డర్స్ గురించి అయితే మాత్రం నేను మీ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకు అంటే నేను నిజంగా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా బాగా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారనమాట. అది చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది ఇప్పుడైతే మాత్రం నాకు. సో నేను అడగకుండానే చాలామంది వాళ్ళ కమ్యూనిటీస్లో పోస్ట్ చేశారు, వాళ్ళకి తెలిసిన గ్రూప్స్లో అట్లా పోస్ట్ చేశారు. సో అట్లా కూడా మనకి ఆర్డర్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో అది చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆర్డర్ చేసుకున్న వాళ్ళు మంచిగా హ్యాపీగా ఫీల్ అయితేనే కదా స్ప్రెడ్ చేసేది కూడా. సో అది ప్రెజెంట్ చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది నాకైతే మాత్రం. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చూపిస్తున్న అభిమానానికి మేము కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతూ ఉన్నాము. ఈవెన్ మా సైడ్ నుంచి కూడా ప్యాకేజింగ్ కానీ లేకపోతే ప్రాసెస్ కానీ ఇవన్నీ ఇంప్రూవ్ చేయడానికి మేము కూడా చాలా ట్రై చేస్తూ ఉన్నాము. అండ్ ఇంకా ఇప్పుడు మీరు చూస్తుంది అయితే మాత్రం లక్స్ క్లిప్ ఆర్డర్ అనమాట. సో అది కూడా ఒకటి ఉంటే అది కూడా ప్యాక్ చేసి షిప్ చేసేసాము. ఈ వీక్లో పర్లేదు, మన లక్స్ క్లిప్ కూడా ఐ థింక్ 4-5 దాకా కొన్ని బిగ్ ఆర్డర్స్ అయితే చేసామన్నమాట. అది కూడా కొంచెం హ్యాపీగా అనిపించింది. సో ఇప్పటిదాకా చేసిన వాటిలో బిగ్ ఆర్డర్ అయితే మాత్రం రీసెంట్గా ఒక కస్టమర్ వాళ్ళ పాప 16th బర్త్డే అనుకుంటా. సో దానికి రిటర్న్ గిఫ్ట్గా మన బౌసే ఆర్డర్ చేశారు. సో ఐ థింక్ మోర్ దెన్ 60 బౌస్ దాకా మనం షిప్ చేసామన్నమాట. సో అది ఇప్పటిదాకా చేసిన వాటిలో బిగ్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఇంకా మనం 20-30 ఇట్లాంటివి కూడా చేసాము. సో అది కూడా చాలా హ్యాపీగా అనిపించింది.
సో అలా ప్యాకేజింగ్లో అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఇక్కడ ఫుడ్ అది కూడా ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాం అనమాట. సో మోస్ట్లీ మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను కదా, మీల్ ప్రెప్ అది చేసి పెట్టుకుంటూ ఉంటాము. సో ఒకవేళ అవి ఏమన్నా కంప్లీట్ అయిపోయి ఏం లేకపోతే అట్లాంటప్పుడు నేను ఇట్లా 1 pot డిషెస్ ఏమైనా కన్సిడర్ చేస్తూ ఉంటాను. ఈరోజు యాక్చువల్గా నేను ఈ పలావ్ చేద్దాం అనుకోలేదు. ఆ డ్రమ్ స్టిక్స్ అవి నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో జస్ట్ ఎయిర్ ఫ్రై చేసుకొని తినేయచ్చు, కొంచెం మహా అయితే రైస్ పెట్టుకొని తినేయచ్చు అట్లా అనుకున్నా అనమాట. బట్ ఎందుకో నాకు మార్నింగ్ ఇంకా డ్రమ్ స్టిక్స్ అట్లా ప్లెయిన్గా తినాలంటే నాకు తినాలనిపించలేదు. ఇంకా వెంటనే పలావ్ చేయటం స్టార్ట్ చేశాను. సో అట్లాంటప్పుడు ఇట్లా మంచిగా ఇన్స్టెంట్ పాట్లో పెట్టేస్తూ ఉంటాను అనమాట. నాకు ఇందులో అయితే చాలా తక్కువ పని అనిపిస్తూ ఉంటుంది. మనం చికెన్ అది ముందు రోజు మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి నేను కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి అండ్ అలానే ఇంకా కొత్తిమీర, పుదీనా ఉంటాయి కదా, ఇవి కట్ చేసుకోవటమే నాకు పని అనిపించింది అనమాట. ఇంకా మిగతావన్నీ కూడా రెడీగానే ఉన్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎట్లాగో ఎప్పుడు ఫ్రిడ్జ్లోనే ఉంటుంది కదా, సో అది కూడా పెద్దగా వేరే అప్పుడు చేసే పని ఏం కాదు. మసాలా పౌడర్లు కానీ అవన్నీ రెడీగానే ఉంటాయి కాబట్టి సో కొంచెం అంత పనిలాగా అనిపించదు అనమాట. అండ్ పలావ్ కూడా చాలా బాగా కుదిరింది. సో ఇక్కడైతే నేను మీకు కూడా అదే చూపిస్తా ఉన్నాను. సో మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. నేను ముందు రోజు మోస్ట్లీ మ్యారినేషన్లో అయితే మాత్రం కొంచెం పెరుగు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసుకొని మ్యారినేట్ చేసుకున్నాను. అండ్ ఫస్ట్లో చూసుంటారు కదా, నేను కొంచెం ఆయిల్ అది వేసుకొని కొన్ని బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అవి యాడ్ చేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న ఆ చికెన్ డ్రమ్ స్టిక్స్ అవి యాడ్ చేసుకొని ఒక 10 minutes అట్లా పెట్టేసుకుంటాను అనమాట నేను ఇన్స్టా పాట్లో అట్లా. సో బాగా మంచిగా ఉడికిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ మనకు అందులో ఒక 2 cups వాటర్ ఉంటుంది. సో అది కాకుండా ఇంకా కొంచెం వాటర్ అది కూడా యాడ్ చేసుకుంటాను. అండ్ రైస్ కూడా నేను ఆల్రెడీ బాస్మతి రైస్ పెట్టుకున్నాను అనమాట. సో ఈరోజు మొత్తం 5 cups నేను కుక్ చేస్తూ ఉన్నాను. మొత్తం 5 cups మేము అప్పుడే తినము, మామూలుగా 2 రోజులు కానీ కుక్ చేస్తూ ఉన్నాను అనమాట. యాక్చువల్గా ఇందులో నేను గరం మసాలా అది కూడా కొంచెం ఎక్కువ వేయను, ఎందుకంటే ఇది మొత్తం మనకి పలావ్ అంటే ఆబ్వియస్లీ మొత్తం కలిపి కుక్ చేసేస్తాం కాబట్టి ఎక్కువ గరం మసాలా అది వేసినా కూడా మరీ ఎక్కువ ఫ్లేవర్ఫుల్గా ఉన్న అంత మంచిగా అనిపించదు నాకు. సో అందుకే చాలా లైట్గానే వేసుకుంటాను నేను. ఈవెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మరీ ఎక్కువ వేయను, కొంచెమే వేసుకుంటా ఉంటాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా రైస్ అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా అవి కూడా యాడ్ చేసుకుని మంచిగా కలిపేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఆనియన్ ఈసారి ఇందాక కూడా ప్రెషర్ కుక్ మోడ్లోనే పెట్టాను. ఈసారి ఒక 5 minutes పెడతా అనమాట, అంత ఎక్కువ అవసరం లేదు. అండ్ ఇంకా వాటర్ ఎంత యాడ్ చేశాను అంటే నాకు ఆల్రెడీ చికెన్లో ఆల్రెడీ నాకు వాటర్ ఉన్నట్టు అనిపించింది అనమాట. సో అయితే నాకు 2 cups అన్న వాటర్ ఉంటుందని చెప్పి నేను 5 cups రైస్ తీసుకున్నాను కదా, సో ఎక్స్ట్రా ఒక 3 cups వాటర్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. అండ్ పర్ఫెక్ట్గా కుక్ అయిందండి మంచిగా. అసలు పలావ్ అంటే ఒక్కొక్కసారి బాగా మెత్తగా అయిపోతూ ఉంటుంది కదా, ఈవెన్ మనం బయట తిన్నా కూడా చాలా వరకు పలావ్ అనగానే మెత్తగానే ఇస్తూ ఉంటారు. బట్ ఇంట్లో మాత్రం మనం మంచిగా పొడిలాడుతూ చేసుకొని తినొచ్చు. సో ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకు చూస్తే అర్థమైపోయి ఉంటుంది, అదేం ముద్దలాగా ఉండదు అనమాట. లేదు, నిజంగానే చెప్తా ఉన్నాను, ఒకవేళ మీకు కనిపించినా కూడా. బట్ అదైతే మాత్రం చాలా చాలా పొడిలాడుతూ వచ్చింది. సో టేస్ట్ కూడా బాగుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి. అద్దాంది. ఓకే, కలర్ఫుల్గా ఉంది. ఏమని నాకు కూడా తెలియదు, ఏం వేసాను, పసుపు అన్న ఎక్కువ వేసి ఉంటా అంతే ఉంటుంది. నేను అంత పొడి చేసి ఆడేటట్టు చేసిన నువ్వు దాన్ని ముద్దే పెడుతున్నావు చూసావు, దట్స్ ద స్పెషాలిటీ. ఆనియన్ పెట్టాలా ముద్దే? Done? Yeah. Banana? Okay.
సో అలా పలావ్ అయితే మాత్రం మంచిగా ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత ఇంకా కొంచెం సేపు రెస్ట్ అది తీసుకొని ఆ తర్వాత హంచ్కి బాత్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, ఆ పనులన్నీ కూడా కానిచ్చుకొని మళ్ళీ ఈవినింగ్ కూర్చొని ఇక్కడ ప్యాకింగ్ అది పని పెట్టుకున్నాం అనమాట. సో ఇవి వచ్చేసి ఆర్డర్స్ ప్యాకింగ్ కాదు, మనం ఒక వీకెండ్ దేశీ ఈవెంట్కి అటెండ్ అవ్వబోతూ ఉన్నాము. సో ఆ ఈవెంట్కి ఇట్లా ప్యాక్ చేసుకుంటా ఉన్నాం అనమాట. సో అక్కడ బేసిక్గా ఈవెంట్కి వచ్చిన వాళ్ళు ఎక్కువ కన్సిడర్ చేయకపోవచ్చు అని చెప్పి కొంచెం క్వాంటిటీస్లో ప్యాక్ చేసుకొని పెట్టుకుంటా ఉన్నాము. సో దట్ వాళ్ళు టేస్ట్ చూసినట్టు ఉంటుంది. అండ్ ఆ తర్వాత వాళ్ళకి కావాలి అంటే తర్వాత ఎట్లాగో మన దగ్గర ఆర్డర్ చేసుకోవచ్చు కదా. సో అందుకని చెప్పి కొంచెం క్వాంటిటీస్తో అట్లా ప్యాక్ చేసి పెడతా ఉన్నాము. అండ్ ఇంకా ఇక్కడైతే చక్రాల ప్యాకింగ్ అది కూడా కంప్లీట్ అయిపోతా ఉందన్నమాట. పాప సతీష్ ఒక్కడే చేస్తూ ఉన్నాడు, నేను తర్వాత వేరే వర్క్ ఏదో ఉంటే అది చేసుకుంటా ఉన్నాను. సో తను ప్యాకింగ్ అది కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. సో మన దగ్గర హాట్ సెల్లింగ్ ఐటమ్స్ ఏంటి అంటే మాత్రం ఖచ్చితంగా చక్రాలు, కారపూస అండ్ ఇంకా సున్నుండలు, కొబ్బరుండలు కూడా రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పోతూ ఉన్నాయి. సో ఇవన్నీ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో నాకు చక్రాలు అయితే మాత్రం నేను ఐ థింక్ ఎవ్రీ 2-3 డేస్కి నేను అవుట్ ఆఫ్ స్టాక్ అయితే పెట్టాల్సి వస్తూ ఉంది. సో అంత ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉన్నాయి. సో అలా సతీష్ అయితే కొంచెం ప్యాకింగ్ అది చేసాడు. ఆ తర్వాత ఇంక ఇక్కడ నేను హంచ్ ఏం చేస్తా ఉన్నాము అంటే వాటికి మంచిగా స్టిక్కర్స్ అవి వేసేసి ఆ తర్వాత ఇంకా బాక్స్లో అవి పెట్టేస్తా ఉన్నాం అనమాట. సో మనం ఇట్లా ఈ బాక్స్ అది తీసుకొని ఇంకా ఈవెంట్కి అది వెళ్ళిపోవచ్చు మళ్ళీ తర్వాత సర్దుకునే పని ఏం లేకుండా. సో ఇక్కడ హంచ్ అయితే ఆల్రెడీ నేను పడుకోబెట్టాను, బట్ వాడికి నిద్ర రాలేదంట. నేను కూడా హెల్ప్ చేస్తాను అని చెప్పి వచ్చాడు. సరే కదా అని చెప్పి ఇంక నేను స్టిక్కర్స్ తీసిస్తే వాడు పెట్టి లోపల పెట్టేస్తా ఉన్నాడు అనమాట. పర్లేదు. జనరల్గా అందరూ ఏమనుకుంటూ ఉంటారంటే మేము బిజీగా ఉండి వాడిని కొంచెం ఏ టీవీయో అట్లా వదిలేస్తాం అనుకుంటూ ఉంటారు. బట్ చాలా వరకు నాకు ఎప్పుడైనా ఆఫీస్ వర్క్లో బిజీగా ఉంటే తప్ప వాడు టీవీ అయితే ఏం చూడరు. మేము ఏం చేస్తే అదే వర్క్లో వాడు కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు వాడికి వచ్చినంత వరకు మాత్రం. అండ్ చాలా మంది అడుగుతూ ఉంటారు హంచ్కి ఏం నేర్పిస్తూ ఉంటారు అలా కూడా ఒక వీడియో చేయండి అట్లా అని చెప్పి. సో నేను అలాంటివి పెద్దగా ఏం చెయ్యను. నేను అసలు ఎప్పుడు కూడా వాడికి ఇప్పుడు 5 years కంప్లీట్ అయ్యాయి కదా, ఎప్పుడు కూడా నేను అట్లాంటివి ఏం పెట్టుకోలేదు అనమాట. ఇట్లానే పెంచాలి లేకపోతే ఈ ఏజ్ కల్లా ఇవన్నీ నేర్చేసుకోవాలి ఇట్లాంటివన్నీ అస్సలు లేవు. సో ఒక ఫ్రీగా వదిలేస్తూ ఉంటాను అనమాట. నేను ఇంకా చెప్పాలంటే ఏది అతి కాకుండా చూసుకుంటాను అంతే. వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకుంటారు, నేర్చుకుంటారు కదా. సో అండ్ అలానే వాళ్ళకి కొన్ని ఆప్షన్స్ ఇవ్వటము ఇంతవరకు మాత్రమే నా రెస్పాన్సిబిలిటీ అని నేను ఫీల్ అవుతాను. ఈవెన్ ఏదైనా మ్యాథ్స్ కానీ లేకపోతే ఈ మధ్య కొంచెం సైన్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా వాడు ఏదైనా ఇంట్రెస్ట్ చూపించి అక్కడ నా హెల్ప్ వాడికి కావాలి అన్నట్లు ఉంటే అప్పుడు నేను వెళ్ళి ఏమైనా హెల్ప్ చేస్తాను. కానీ లేకపోతే మాత్రం నేను స్ట్రెస్ తీసుకోను, నేను వాడి మీద స్ట్రెస్ పెట్టను అనమాట. సో అది. అండ్ ఇంకా ఇక్కడైతే మా ప్యాకింగ్ అయితే కంటిన్యూ అవుతా ఉంది. సో ఆల్రెడీ స్నాక్స్ అవన్నీ కూడా ప్యాక్ చేసేసాం కదా. అండ్ ఇంకా ఇక్కడైతే పికిల్స్ అవి కూడా ప్యాక్ చేస్తూ ఉన్నాము. సో ఇక్కడైతే నేను కొన్ని వేరే కవర్స్ అవి కూడా తీసుకున్నాను అనమాట. సో వాటిలో పికిల్స్ అవన్నీ కూడా పెడతా ఉన్నాను. సో కొంచెం డిస్ప్లేకి అది చూడటానికి బాగుంటుంది కదా అట్లా అని చెప్పి. అండ్ వాటి మీదే హంచి కూర్చొని మంచిగా స్టిక్కర్స్ అవి పెడతా ఉన్నాడు అనమాట. సో మళ్ళీ ఆ కవర్స్లో పెట్టిన తర్వాత అది ఏంటో అర్థం కాదు కదా, ఎందుకంటే ఈవెంట్కి మనం చాలా తీసుకెళ్తా ఉన్నాం కాబట్టి నేను జస్ట్ వెనక పేరు అట్లా రాసుకుంటా ఉన్నాను. సో అదనమాట. అలా ప్యాకింగ్ అయితే మాత్రం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతూ వచ్చింది. ఐ థింక్ మొత్తం ఒక 2-3 days అయితే మాత్రం చేసినట్టున్నాము. బట్ నేను అంతా కూడా ఇంక్లూడ్ చేయలేదన్నమాట. లాస్ట్ రోజు చేసింది మాత్రమే తీసినట్టున్నాను వీడియో కూడా. అది కూడా మొత్తం తీయలేదు, అక్కడ కొంచెం తీసాను. బట్ పర్లేదు, మొత్తానికైతే మాత్రం కంప్లీట్ చేయగలిగాం అనమాట. సో అది ఒక హ్యాపీ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా ఈరోజు నేను మీకు ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నాయా అంటే చాలా మంది అడిగారని చెప్పి మనం చింతకాయ తొక్కు కూడా మనం క్యాటలాగ్లో అయితే యాడ్ చేసాము. సో ఒకవేళ మీరు పులిహోరల్లో కానీ లేకపోతే ఏదైనా రోడ్డు పచ్చళ్ళలా కానీ చేసుకోవాలంటే చింతకాయ తొక్కు అయితే మాత్రం వాడుకోవచ్చు అనమాట. సో ప్రెజెంట్ అయితే అవైలబుల్ ఉంది. ఎవరికైనా కావాలి అంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది కదా, ఆ నెంబర్కి ఆర్డర్ చేయొచ్చు.
సో అంతే అండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తా ఉన్నాను. ఒకవేళ మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను నాకు కుదిరినప్పుడు ఏదర్ కమెంట్స్లోకైనా రిప్లై ఇస్తాను, లేకపోతే నెక్స్ట్ వీడియోలో అయినా ఆన్సర్ చేస్తాను. సో అంతే, ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వ్లాగ్. బై బై.